మెదక్ జిల్లా శివంపేట మండలం నుంచి నల్గొండ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా శివంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్ ఆధ్వర్యంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ సమక్షంలో శివంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మండల నాయకులు నల్గొండ బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండకట్టడమే నల్గొండ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వెళ్లడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసి రైతులకు రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, రవినాయక్, యాదవ్ గౌడ్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారు ఈ రోజు నల్లగొండ సభ పెడుతున్నారు. దానికి పద్ధతిగా శివంపేట మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులం, కార్యకర్తల సభకు సంఘీభాగం తలపెడుతున్నాం. ప్రజలారా ఆలోచించాలి. ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు. కృష్ణా ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున ప్రాజెక్టు కానీ, ఏదైతే కృష్ణా జలాల మీద ప్రాజెక్టు నిర్మించారో ఆ ప్రాజెక్టుల మీద పూర్తిగా హక్కును కోల్పోయేటట్టు అప్పగించడం జరిగింది. దయచేసి రైతులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఈ కుహన తెలంగాణ వాదులు ఏ విధంగా తెలంగాణ రైతులను వంచిస్తున్నారో ఈ సందర్భంగా మీరు తెలియజేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులలో అయిపోయింది. రైతులకు రైతు బంధు వల్లేదు, కరెంటు సరిగా వస్తలేదు, కళ్యాణ లక్ష్యం వస్తలేదు, షాదీ ముబారక్ వస్తలేదు. ఏ ఒక్కటి కూడా ఏ స్కీమ్లు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇంతవరకు ఏ విధంగా రద్దు చేయాలని ప్రజలను పొట్టన కొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రోజులు దగ్గర పడతాయని తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణానికి బహిరంగ సభకు మేము శివంపేట మండలం తరలివేస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రోజు కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం వారు కృష్ణా జలాలు ఇక్కడనే ఉండాలి, మన ఆయకట్టుకు అందించాలనే ఉద్దేశంతో తీవ్రమైన కృషి చేయడం జరిగింది. అయితే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు చలో నల్గొండ వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి సునీతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ మెదక్ జిల్లా నుంచి కూడా ఆరి మొత్తంలో నల్గొండకు పోవడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి తెలంగాణను సాధించినటువంటి యోధుడు కేసీఆర్ను పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రండా అని మాట్లాడడము, వల్గర్గా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అదంతా కూడా ప్రజలు మీరందరూ గమనించాలి. సావు నోట్లకు పోయి తెలంగాణను సాధించినటువంటి మహానీయుని పట్టుకొని ఈరోజు వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కృష్ణా జలాలు కానీ, అటు గోదావరి జలాలు కానీ, దాని కేంద్ర ప్రభుత్వానికి లాలూచిపడి మోడీ గారితో కమిట్మెంట్ అయ్యి ఈరోజు రేవంత్ రెడ్డి వారికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. దాన్ని నిరసించుకుంటే ఈరోజు చలో నల్గొండ వెళ్ళడం జరిగింది. ప్రజలారా మీరు ఒకటే గమనించాలి. ఏదైతే 9 తారీఖు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయంగానే 6 గ్యారంటీలు వేస్తామని చెప్పడం జరిగింది. అదంతా కూడా ఏరు దాటినాక, మల్లన్న ఏరు దాటినాక ఏదైతే తెప్పదలుగా పెట్టినటువంటి మనిషి ఈ రేవంత్ రెడ్డి గారు కనుక మీరందరూ కూడా రేపు ఎంపీ ఎలక్షన్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.